హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షుగర్ వ్యాధిలో ఎన్ని రకాలు ఉన్నాయి అనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. మనం ఎప్పుడైనా పరగడుపున బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, మనకు షుగర్ వాల్యూస్ ఎక్కువ వచ్చాయనుకోండి, మన డాక్టర్ గారు మీకు షుగర్ ఉంది అని అంటారు. అయితే ఏ రకమైన షుగర్ వ్యాధో అని చెప్పుండరు. ఎందుకంటే చాలా కేసెస్లో 90% కేసెస్లో అది టైప్ 2 డయాబెటీసే అయి ఉంటుంది అని ఉద్దేశంతో. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతుంది. చిన్నప్పటి నుంచే బిర్యానీస్, పిజ్జాస్, బర్గర్స్, కూల్ డ్రింక్స్ స్టార్ట్ అయిపోయాయి. దీన్ని అర్బనైజేషన్ లేదా కోకోకాలైజేషన్ అని చెప్పేసి అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాహం వేస్తే ఎవరు కూడా మంచినీళ్ళు తాగడం మానేస్తారు, అందరూ కూడా కూల్ డ్రింక్సే తాగుతున్నారు. సో అందువల్ల ఏ వయసులో రావాల్సిన డిసీజ్ ఆ వయసులో కాకుండా అంతా రివర్స్ అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్, latent autoimmune diabetes of adults, maturity onset diabetes of young, fibrocalculus pancreatic diabetes, type 2 diabetes of young, gestational diabetes, type 1 diabetes in adults. ఇలా ఇంకా సెకండరీ ఫార్మ్స్ ఆఫ్ డయాబెటీస్, ఇలా 9 రకాల డయాబెటీస్లు ఉన్నాయి. సో ఇందులో మనకి ఏ రకమైన డయాబెటీస్ వచ్చిందనేది కన్ఫర్మ్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైప్ 2 డయాబెటీస్ చూద్దాం. టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ 40 ఏళ్ళ వయసు వరకు వస్తూ ఉంటుందని చెప్పేసి అంటారు, 40 కానీ అంతకంటే పైన కానీ. అయితే ఇప్పుడు 1 డికేడ్ ఎర్లియర్ డయాబెటీస్ వచ్చేస్తుంది, అంటే 30 ఏళ్ళకే డయాబెటీస్ వచ్చేస్తుంది. సో ఈసారి పేషెంట్ 32 కానీ 35 కానీ 38 కానీ 45 కానీ ఈ వయసులో ఉన్న పేషెంట్ షుగర్ టెస్ట్ చేయించుకుని షుగర్ వాల్యూస్ ఎక్కువ వచ్చేసారని చెప్పేసి ఆ రిపోర్ట్ పట్టుకుని మా దగ్గరికి వస్తాడు. బరువు చూస్తే కొంచెం ఎక్కువ ఉంటాడు. అంతేకాకుండా నడుము సైజు చూస్తే మాత్రం 36 ఇంచుల కంటే ఎక్కువ ఉంటుంది. సరిగ్గా బొడ్డు దగ్గర నడుము సైజు చూస్తాం. నెక్స్ట్ ఏ పని చేస్తున్నారంటే కూర్చునే పని అని చెప్పేసి అంటాడు. ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే వాకింగ్ అయితే చేస్తున్నానండి, కానీ మరీ ఇంటెన్సివ్గా అయితే ఎక్సర్సైజ్ చేయట్లేదని చెప్పేసి అంటాడు. ఎక్కువగా రైస్, ఇడ్లీస్ తీసుకుంటున్నానని చెప్పేసి హిస్టరీతో వస్తారు. మెడ దగ్గర చూస్తే నల్లటి సూర్యుడికాయల్లా ఉంటాయి, వీటిని స్కిన్ ట్యాగ్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఇక్కడే కాకుండా ఆర్మ్ పిట్స్ దగ్గర, తొడల దగ్గర కూడా ఉంటాయి. ఇంకా ఆర్మ్ పిట్స్ దగ్గర, తొడల దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది. దీన్ని యాకాంతోసిస్ నైగ్రికాన్స్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ స్కిన్ మార్కర్స్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ కేసెస్ టైప్ 2 డయాబెటీస్ అయి ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటాం. సో టిపికల్ పిక్చర్స్ మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఒక్కొక్కసారి 5 నుంచి 15 ఏళ్ళ లోపు పిల్లాన్ని తీసుకొస్తారు. సన్నంగా ఉంటాడు, విపరీతంగా యూరిన్ పోతుంది, విపరీతమైన దాహం, విపరీతమైన ఆకలి, అంతేకాకుండా జ్వరం వచ్చేస్తున్నాయి, కంటిన్యూస్గా జ్వరాలు వచ్చేస్తున్నాయని చెప్పేసి కంప్లైంట్తో తీసుకొస్తారు. సో టైప్ 1 డయాబెటీస్ పిక్చర్ అలా ఉంటుంది. చిన్నపిల్లల్లో వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల బీటా సెల్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోవడాలు వస్తూ ఉంటుంది టైప్ 1 డయాబెటీస్. నెక్స్ట్ ఒక 25 ఏళ్ళ వయసైన వ్యక్తి వస్తారు. 25 కానీ 30 మధ్యలో ఉంటుంది. షుగర్ వాల్యూస్ చూస్తే ఎక్కువ ఉన్నాయి సార్ అని చెప్పేసి వస్తారు. అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గా ఎక్కువ అని చెప్పేసి కంప్లైంట్తో వస్తారు. ఫ్యామిలీ హిస్టరీ చూస్తే మా నాన్నగారికి మా తాతగారికి కూడా ఇంతే 25 ఏళ్ళకే షుగర్లు వచ్చేసేసారని కంప్లైంట్తో వస్తారు. మనిషి సన్నంగానే ఉంటాడు, ఇన్సులిన్ మార్కర్స్ ఏమి ఉండు, నడుము సైజు కూడా తక్కువే ఉంటుంది. ఇది మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ 40 ఏళ్ళ వ్యక్తి వస్తాడు, లావుగానే ఉంటాడు, వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా ఎక్కువే ఉంటుంది, షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వస్తారు. ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత ఎంతకీ తగ్గదు, తొందరగా ఇన్సులిన్ పెట్టాల్సి వస్తుంది. దీన్ని లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ ఆఫ్ అడల్ట్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇంకొక రకం పేషెంట్, షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి సార్, అంతేకాకుండా విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది, ఎక్కువగా మోషన్స్ అయిపోతున్నాయి సార్ అని చెప్పేసి కంప్లైంట్తో వస్తారు. ఎక్స్రే తీస్తే ప్యాంక్రియాస్ దగ్గర చక్కగా స్టోన్స్ ఉంటాయి. దీన్ని ఫైబ్రోకాలిక్యులస్ ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకొస్తారు, ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చేసింది సార్ అని చెప్పేసి తీసుకొస్తారు. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఈ మధ్యనే కోవిడ్ వచ్చింది సార్, తర్వాత షుగర్ వచ్చేసింది అని కంప్లైంట్తో వస్తారు. సో కోవిడ్లో స్టెరాయిడ్స్ పెట్టారు కాబట్టి దీన్ని స్టెరాయిడ్ ఇండ్యూస్ డయాబెటీస్ అని చెప్పేసి అంటాం. లేదా ఇంకొకటి, ఒక 60 ఏళ్ళ వ్యక్తిని తీసుకొస్తారు, షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి సార్ అని చెప్పేసి. ఆయన బాక్స్ చూస్తే చాలా మందులు ఉంటాయి, అందులో ఏదో మందు వల్ల షుగర్ వచ్చేసి ఉండొచ్చు.
డ్రగ్స్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, ఒక 17-18 ఏళ్ల బాబుని తీసుకొస్తారు. చూస్తే లావుగా ఉంటాడు. ఏం గేమ్స్ ఆడుతున్నాను ఆయన అంటే సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాను అని చెప్పేసి అంటాడు. ఎక్కువగా బిర్యానీ అనేది తింటూ ఉంటాడు. స్వీట్స్, బిర్యానీ ఎక్కువ తింటూ ఉంటాడు. ఏదో పెద్ద స్కూల్లో చదివిస్తున్నాం సార్ అని చెప్పేసి అంటారు. గేమ్స్ ఏమి పెద్దగా ఉండవు అని చెప్పేసి అంటారు. సో ఇలా చిన్నపిల్లలు టీనేజ్లో వచ్చే డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ ఆఫ్ యంగ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, ఒక పెద్ద ఆయన వస్తారు. విపరీతమైన దాహం, ఆకలి, జ్వరాలు వచ్చేస్తున్నాయి సార్ కంప్లైంట్తో వస్తారు. డ్రగ్స్ పెడితే ఈ కండిషన్ ఇంకా సీరియస్ అయిపోతూ ఉంటుంది. వెంటనే ఇన్సులిన్ పెట్టాల్సి వస్తుంది. దీన్ని టైప్ 1 డయాబెటీస్ ఆఫ్ అడల్ట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇన్ని రకాలుగా డయాబెటీస్లు ఉన్నాయి. అయితే దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోవడం, డిఫరెన్షియేట్ చేసుకోవడం కొంచెం కష్టమైన విషయమే. దీనికోసం నేను సి పెప్టైడ్ యాసే అని చెప్పేసి చేస్తూ ఉంటాను. చాలామంది పేషెంట్స్ అడుగుతారు ఇది ఏంటి సార్ అని చెప్పేసి. బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ చేస్తూ ఉంటాను. టైప్ 1 డయాబెటీస్లో సి పెప్టైడ్ 0. టైప్ 2 డయాబెటీస్లో చాలా ఎక్కువ సి పెప్టైడ్ ఉంటుంది. మామూలుగా మ్యాక్సిమం 4 అని చెప్పేసి అంటాం. 4 దాటేసి ఉంటుంది టైప్ 2 డయాబెటీస్లో. అదే లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ ఆఫ్ అడల్ట్స్, పెద్దవాళ్ళలో వచ్చే టైప్ 1 డయాబెటీస్, దీన్ని టైప్ 1.5 అని చెప్పేసి అంటాం. ఈ లాడాలో ఈ 40 ఏళ్ళ వ్యక్తిలో సి పెప్టైడ్ చేస్తే యావరేజ్గా ఉంటుంది. నెక్స్ట్, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్లో సి పెప్టైడ్ యాసే చేపిస్తే ఇందులో కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయితే షుగర్ వాల్యూస్ మాత్రం కొంచెం రైజ్ అయి ఉంటాయి మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్లో. నెక్స్ట్, టైప్ 2 డయాబెటీస్ ఆఫ్ యంగ్, చిన్నపిల్లల్లోనే వచ్చే టైప్ 2 డయాబెటీస్లో సి పెప్టైడ్ యాసే చాలా ఎక్కువ ఇన్సులిన్ చూపిస్తుంది. నెక్స్ట్, టైప్ 1 డయాబెటీస్ ఆఫ్ అడల్ట్స్లో సి పెప్టైడ్ తక్కువ చూపిస్తుంది. నెక్స్ట్, ఫైబ్రోకాలికస్ ప్యాంక్రియాటిక్ డయాబెటీస్లో సి పెప్టైడ్ తక్కువ చూపిస్తుంది. అదేవిధంగా సెకండరీ ఫార్మ్స్ ఆఫ్ డయాబెటీస్, డ్రగ్స్ వల్ల కానీ స్టెరాయిడ్స్ వల్ల కానీ వచ్చిన డయాబెటీస్లో సి పెప్టైడ్ ఎక్కువే చూపిస్తుంది. సో ఈ సి పెప్టైడ్ యాసే బట్టి ఏ పేషెంట్ ఏ డిసీజ్, ఏ రకమైన డయాబెటీస్ అని చెప్పేసి డిఫరెన్షియేట్ చేసుకుని ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే టైప్ 1 డయాబెటీస్ని డయాగ్నోస్ చేయాలంటే గ్యాడ్ ఆటో యాంటీబాడీస్ అని చెప్పేసి చేస్తుంటాం. ఈ బ్లడ్ ముంబై వెళ్ళిపోవాలి, రిపోర్ట్ అక్కడి నుంచే వస్తూ ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా షుగర్ అని డిటెక్ట్ అయినప్పుడు ఏ రకమైన డయాబెటీస్తో కన్ఫర్మ్ చేయించుకోవాలి. సో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క డయాబెటీస్కి మందులు పనికిరావు, ఇన్సులిన్ ఇంజెక్షన్సే పెట్టాలి. ఒక్కొక్క డయాబెటీస్కి ఇన్సులిన్ పనిచేయదు, మందులు పనిచేయవు, బరువే తగ్గించాలి. సో మీకు షుగర్ అని తెలిసిన తర్వాత దానికి తగ్గట్టుగా మంచి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బై.